హలో. ఈరోజు సాఫ్ట్వేర్ కోడింగ్లో మనం తరచూ ఎదుర్కొనే కొన్ని సవాళ్లను ఎలా అధిగమించాలో చూద్దాం. ముఖ్యంగా డిజైన్ ప్యాటర్న్స్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, కరెక్ట్. ఈ డిజైన్ ప్యాటర్న్స్ అనేవి మంచి కోడ్ రాయడానికి, పెద్ద ప్రాజెక్టులను సులువుగా మేనేజ్ చేయడానికి చాలా ముఖ్యం. నిజమే. మన దగ్గరున్న సమాచారం కూడా ఎక్స్పీరియన్స్ డెవలపర్లు తరచూ వాడే కొన్ని ముఖ్యమైన ప్యాటర్న్లను, వాటి వెనుకున్న సూత్రాలను బాగా వివరిస్తోంది. అవును, ఇవి కేవలం థీరీ మాత్రమే కాదు. నిజ జీవితంలో కోడ్ స్ట్రక్చర్ మెరుగుపరచడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇంటర్వ్యూలలో కూడా అడుగుతుంటారు. సరే, ఈరోజు మనం కొన్ని కీలకమైన సాలిడ్ సూత్రాలతో మొదలు పెడదాం. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన క్రియేషనల్, స్ట్రక్చరల్, బిహేవియరల్ ప్యాటర్న్స్ను కూడా చూద్దాం. మన గోల్ ఏంటంటే ఈ ప్యాటర్న్ల సారాంశాన్ని, అవి ఎందుకు అవసరమో ఉదాహరణలతో సహా క్లియర్గా అర్థం చేసుకోవడం, అంతే కదా? అవును, తద్వారా మన కోడింగ్ ఇంకాస్త బెటర్గా, ఫ్లెక్సిబుల్గా మారుతుంది. రైట్. సరే, ముందుగా ఆ సాలిడ్ సూత్రాలతో మొదలు పెడదామా? చాలామంది విని ఉంటారు, కానీ ఆ SOLIDలో ఒక్కో అక్షరం వెనుక అసలు మీనింగ్ ఏంటి? తప్పకుండా. సాలిడ్ అనేది 5 డిజైన్ సూత్రాల మొదటి అక్షరాల సెట్ అన్నమాట. ఇవి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్కి బేసిక్స్ లాంటివి. ఓకే. మొదటిది S, సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్, SRP అంటారు. సింగిల్ రెస్పాన్సిబిలిటీ అంటే పేర్లోనే ఉంది గదా, ఒక్కో క్లాస్కి ఒకే బాధ్యత ఉండాలా? అవును, సరిగా అదే. ఒక క్లాస్కి ఒకే ఒక్క పని మీద ఫోకస్ ఉండాలి, ఒకే ఒక్క కారణముండాలి ఆ క్లాస్ని మార్చడానికి. అంటే మనం ఒక క్లాస్ ఏం చేస్తుందని అడిగితే సమాధానంలో మరియు వస్తే అది రెడ్ ఫ్లాగ్ అన్నమాటేనా? ఖచ్చితంగా. మరియు వచ్చిందంటే ఆ క్లాస్ ఒకటి కంటే ఎక్కువ పనులు చేస్తోందని అర్థం. ఉదాహరణకు, ఒక క్లాస్ యూజర్ డేటాను డేటాబేస్లో సేవ్ చేస్తోంది మరియు ఆ యూజర్కు ఈమెయిల్ కూడా పంపుతోందనుకోండి. ఓహ్, అది SRPని వైలేట్ చేస్తున్నట్లే. డేటాబేస్ ఆపరేషన్స్ ఒక బాధ్యత, ఈమెయిల్ పంపడం ఇంకో బాధ్యత. రెండూ వేరువేరు. అర్థమైంది. మన దగ్గరున్న అకౌంట్ ఉదాహరణ కూడా ఇలాంటిదే కదా. అకౌంట్ ఆపరేషన్స్ క్లాస్ కేవలం అకౌంట్లు క్రియేట్ చేయడం, డీటెయిల్స్ ఇవ్వడం లాంటివే చేయాలి. అవును. డిపాజిట్, విత్డ్రా లాంటి ట్రాన్సాక్షన్ పనులను వేరే ట్రాన్సాక్షన్ ఆపరేషన్స్ క్లాస్లో పెట్టాలి, అంతే కదా? సరిగ్గా చెప్పారు. దీనివల్ల లాభమేంటంటే, రేపు ట్రాన్సాక్షన్ లాజిక్లో ఏదైనా మార్పు వస్తే అకౌంట్ ఆపరేషన్స్ క్లాస్ను మనం టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. మార్పులు ఈజీ అవుతాయి. కరెక్ట్. బగ్స్ వచ్చే ఛాన్సులు కూడా తగ్గుతాయి. సరే, నెక్స్ట్ ఓపెన్ క్లోజ్డ్ ప్రిన్సిపల్, OCP. ఇది కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది. క్లాసులు మార్పులకు మూసివేయబడి క్లోజ్డ్, విస్తరణకు తెరిచిడుండాలి అంటున్నారు. ఎలా సాధ్యం? మంచి పాయింట్ అడిగారు. మార్పులకు మూసివేయబడి అంటే ఒక క్లాస్ రాసి, టెస్ట్ చేశాక దాని మెయిన్ ఫంక్షనాలిటీని అంటే కోర్ లాజిక్ని మళ్ళీ మార్చకూడదు అని. ఓకే. విస్తరణకు తెరిచి ఉండాలి అంటే కొత్త ఫంక్షనాలిటీ కావాలంటే ఉన్న క్లాస్ను మార్చేయకుండా దాన్ని ఎక్స్టెండ్ చేసి, ఇన్హెరిటెన్స్ వాడి, లేదా దానితో కంపోజ్ చేసి, కాంపోజిషన్ వాడి కొత్త క్లాసులు క్రియేట్ చేసి ఆ ఫంక్షనాలిటీని యాడ్ చేయాలి. అంటే బగ్ ఫిక్సులు తప్ప కొత్త ఫీచర్ల కోసం పాత కోడ్ని డిస్టర్బ్ చెయ్యొద్దు అంటున్నారా? అవును, దాదాపు అంతే. ఉదాహరణకు మన క్యాల్కులేటర్ క్లాస్ ఉంది. మొదట అడిషన్, సబ్ట్రాక్షన్ ఉన్నాయి. ఇప్పుడు మల్టిప్లికేషన్ కావాలి. ఓకే. అప్పుడు పాత క్యాల్కులేటర్ క్లాస్లోని ఇఫ్, ఎల్స్ లేదా స్విచ్ని మార్చడం కరెక్ట్ కాదు. మరేలా? బదులుగా ఒక ఆపరేషన్ అనే ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలి. యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లై. ప్రతి ఆపరేషన్కు దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్లాసులు యాడ్ ఆపరేషన్, సబ్ట్రాక్ట్ ఆపరేషన్, మల్టిప్లై ఆపరేషన్ రాయాలి. ఓ, అప్పుడు క్యాలిక్యులేటర్ క్లాస్ ఈ ఆపరేషన్ ఇంటర్ఫేస్ని వాడి పర్ఫార్మ్ లాంటి మెథడ్ కాల్ చేస్తుంది. కొత్త ఆపరేషన్, డివిజన్ కావాలంటే సింపుల్గా ఇంకో కొత్త క్లాస్ డివైడ్ ఆపరేషన్ రాస్తే సరిపోతుంది. క్యాలిక్యులేటర్ క్లాస్ని మార్చక్కర్లేదు. సూపర్. చాలా క్లియర్గా ఉంది. పాత కోడ్కి రిస్క్ లేకుండా కొత్త ఫీచర్లు యాడ్ చేయొచ్చు. సరే, మూడోది లిస్కోవ్ సబ్స్టిట్యూషన్ ప్రిన్సిపల్, LSP. ఇదేంటి? పేరెంట్ క్లాస్ బదులు చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ వాడినా ప్రోగ్రామ్ కరెక్ట్గా పనిచేయాలి అంటున్నారు. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మీ చైల్డ్ క్లాస్ సబ్టైప్ పేరెంట్ క్లాస్ బేస్ టైప్ లాగే ప్రవర్తించాలి. పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని ఎక్కడ వాడగలమో అక్కడ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ని వాడినా కూడా
ప్రోగ్రామ్ బిహేవియర్ మారిపోకూడదు, ఎర్రర్స్ రాకూడదు. అంటే చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ కాంట్రాక్ట్ని బ్రేక్ చేయకూడదన్నమాట. లోన్ ఉదాహరణ ఉంది కదా. అవును, చెప్పండి. లోన్ అనే ఇంటర్ఫేస్లో ఫోర్స్ క్లోజ్ లోన్ మెథడ్ ఉందనుకుందాం. హోమ్ లోన్ క్లాస్ దీన్ని ఇంప్లిమెంట్ చేయగలదు. కానీ క్రెడిట్ కార్డ్ లోన్ కూడా లోన్ కిందకే వస్తుంది కదా అని అనుకుంటే దాన్ని ఫోర్స్ క్లోజ్ చెయ్యలేం. కరెక్ట్. సో క్రెడిట్ కార్డ్ లోన్ క్లాస్లో ఆ మెథడ్ ఉండి బహుశా ఆపరేషన్ నాట్ సపోర్టెడ్ ఎక్సెప్షన్ ఇస్తే అప్పుడు ఏదైనా కోడ్ లోన్ టైప్ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ క్లోజ్ కాల్ చేస్తే హోమ్ లోన్తో ఓకే, కానీ క్రెడిట్ కార్డ్తో ఫెయిల్ అవుతుంది. ఇది ఎల్ఎస్పి ఉల్లంఘన అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇంటర్ఫేస్లను జాగ్రత్తగా డిజైన్ చేయాలి. అన్ని రకాల లోన్లకు వర్తించని ఫోర్స్ క్లోజ్ లాంటి మెథడ్స్ బేస్ లోన్ ఇంటర్ఫేస్లో అస్సలు పెట్టకూడదు. ఓ అవసరమైతే సెక్యూర్డ్ లోన్ లాంటి ఇంకో స్పెసిఫిక్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి అందులో పెట్టాలి. అప్పుడు హోమ్ లోన్ సెక్యూర్డ్ లోన్ను ఇంప్లిమెంట్ చేస్తుంది, క్రెడిట్ కార్డ్ లోన్ చెయ్యదు. కోడ్ సేఫ్గా ఉంటుంది. సబ్ టైపులు బేస్ టైపులకు నమ్మకమైన ప్రత్యామ్నాయాలుగా ఉండాలి. గాట్ ఇట్. నెక్స్ట్, ఐ ఇంటర్ఫేస్ సెగ్రిగేషన్ ప్రిన్సిపల్, ఐఎస్పి. ఇది కూడా ఇంటర్ఫేస్ల గురించేనా? క్లయింట్లు వాడని మెథడ్స్ను ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం రాకూడదు అంటున్నారు. అవును, ఇది ఎల్ఎస్పికి కొంతవరకు రిలేటెడ్. సింపుల్గా పెద్ద లవ్ పార్టీ ఫ్యాట్ ఇంటర్ఫేస్లకు బదులుగా చిన్న స్పెసిఫిక్ ఇంటర్ఫేస్లు రోల్ ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయాలి. ఒక క్లాస్ ఒక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ ఇంటర్ఫేస్లోని అన్ని మెథడ్స్ ఆ క్లాస్కు ఉపయోగపడాలి. అనవసరమైన మెథడ్స్ను బలవంతంగా ఇంప్లిమెంట్ చేయకూడదు. ఆ వర్కర్ ఉదాహరణ బాగుంది. వర్కర్ ఇంటర్ఫేస్లో వర్క్ మరియు ఈట్ ఉంటే హ్యూమన్ వర్కర్కు రెండూ అవసరం. కానీ రోబోట్ వర్కర్కు ఈట్ అవసరం లేదు, అయినా ఇంప్లిమెంట్ చేయాల్సొస్తుంది. కరెక్ట్. అలా కాకుండా వర్కబుల్ వర్క్తో, ఈటబుల్ ఈట్తో అని వేర్వేరు ఇంటర్ఫేస్లుంటే హ్యూమన్ రెండింటినీ, రోబోట్ కేవలం వర్కబుల్ను ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇదే ఐఎస్పి. క్లియర్. అనవసరమైన భారం ఉండదు. సరే, అయితే చివరిది డి, డిపెండెన్సీ ఇన్వర్షన్ ప్రిన్సిపల్, డిఐపి. హై లెవెల్ మాడ్యూల్స్ లో లెవెల్ మాడ్యూల్స్పై ఆధారపడకూడదు, రెండూ అబ్స్ట్రాక్షన్లపై ఆధారపడాలి. ఇదేంటి? దీని మెయిన్ పాయింట్ లూస్ కప్లింగ్. అంటే సిస్టంలోని భాగాలు ఒకదానిపై ఒకటి మరీ ఎక్కువగా ఆధారపడకూడదు. హై లెవెల్ మాడ్యూల్స్ అంటే మన బిజినెస్ లాజిక్ లాంటివి. లో లెవెల్ అంటే డేటాబేస్ యాక్సెస్, ఫైల్ సిస్టమ్ లాంటివి. ఓకే. హై లెవెల్ క్లాస్ నేరుగా లో లెవెల్ కాంక్రీట్ క్లాస్పై, ఉదాహరణ MySQL డేటాబేస్ క్లాస్పై ఆధారపడితే రేపు డేటాబేస్ ఒరాకిల్ డేటాబేస్కు మారితే హై లెవెల్ కోడ్ను కూడా మార్చాలి. ఇది మంచిది కాదు. మరి దీనికి సొల్యూషన్? రెండూ కూడా కాంక్రీట్ క్లాసులపై కాకుండా అబ్స్ట్రాక్షన్లపై, అంటే ఇంటర్ఫేస్లు లేదా అబ్స్ట్రాక్ట్ క్లాసులపై ఆధారపడాలి. మన క్యాలిక్యులేటర్ హై లెవెల్ నేరుగా యాడ్ ఆపరేషన్ క్లాస్ని వాడకుండా ఆపరేషన్ అనే ఇంటర్ఫేస్ని వాడాలి. అంటే క్యాలిక్యులేటర్కు ఆపరేషన్ ఇంటర్ఫేస్ మాత్రమే తెలియాలి. అసలది యాడ్ ఆపరేషనా సబ్ట్రాక్ట్ ఆపరేషనా అనేది దానికి అనవసరం. ఎగ్జాక్ట్లీ. ఎవరు ఆ యాడ్ ఆపరేషన్ ఆబ్జెక్ట్ను క్రియేట్ చేసి క్యాలిక్యులేటర్కు ఇస్తారు అనేది వేరే విషయం, డిపెండెన్సీ ఇంజెక్షన్. దీనివల్ల క్యాలిక్యులేటర్ కోడ్ మారకుండానే కొత్త ఆపరేషన్లు యాడ్ చేయొచ్చు, టెస్టింగ్ కూడా సులభం. అబ్స్ట్రాక్షన్లు వివరాలపై ఆధారపడకూడదు, వివరాలు అబ్స్ట్రాక్షన్లపై ఆధారపడాలి. అద్భుతం! ఈ సాలిడ్ సూత్రాలన్నీ కలిసి పాటిస్తే కోడ్ ఎంత మెరుగ్గా, ఫ్లెక్సిబుల్గా, ఈజీగా మెయింటైన్ చేయగలిగేలా మారుతోందో అర్థమవుతోంది. ఇవి నిజంగా మంచి డిజైన్కు పునాదులు. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సూత్రాలను ఆచరణలో పెట్టడానికి హెల్ప్ చేసే కొన్ని నిర్దిష్ట ప్యాటర్న్లను చూద్దాం. మొదట ఆబ్జెక్ట్లను క్రియేట్ చేసే పద్ధతుల గురించి మాట్లాడే క్రియేషనల్ ప్యాటర్న్లు. సింగిల్టన్తో స్టార్ట్ చేద్దామా? సింగిల్టన్ అంటే సింగిల్ అని, ఒక క్లాస్కి ఒకే ఒక్క ఆబ్జెక్ట్ ఉండాలని కదా. ఎందుకు అవసరం ఇది? కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? కొన్ని రిసోర్సెస్ లేదా సర్వీసెస్ సిస్టంలో ఒకే ఒక్క కాపీ ఉండాలి. ఉదాహరణకు యాప్ కాన్ఫిగరేషన్, లాగింగ్ సర్వీస్ లేదా డేటాబేస్ కనెక్షన్ పూల్ లాంటివి. ప్రతిసారి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే రిసోర్సెస్ వేస్ట్ అవ్వొచ్చు లేదా సిస్టమ్ స్టేట్ ఇన్కన్సిస్టెంట్గా మారచ్చు. అందుకే సింగిల్టన్. దీన్ని ఎలా సాధిస్తారు? ప్రైవేట్ కన్స్ట్రక్టర్ వాడతారు కదా. అవును, ప్రైవేట్ కన్స్ట్రక్టర్ కాబట్టి బయట న్యూ వాడలేరు. ఒక స్టాటిక్ వేరియబుల్ ఆ ఒక్క ఇన్స్టాన్స్ను స్టోర్ చేయడానికి, ఇంకా ఆ ఇన్స్టాన్స్ను యాక్సెస్ చేయడానికి ఒక పబ్లిక్ స్టాటిక్ గెట్ ఇన్స్టెన్స్ మెథడ్. అయితే మల్టీథ్రెడింగ్లో ఇబ్బందొస్తుందని విన్నాను. గెట్ ఇన్స్టాన్స్లో
2 థ్రెడ్లు ఒకేసారి వచ్చి ఇన్స్టాన్స్ లేదని చెప్పి 2 క్రియేట్ చేసే ఛాన్స్ ఉందా? ఆ రిస్క్ ఉంది. దానికి పరిష్కారాలున్నాయి. ఈగర్ ఇనీషియలైజేషన్ ముందే క్రియేట్ చేయడం థ్రెడ్ సేఫ్ కానీ రీసోర్స్ వాడకపోయినా క్రియేట్ అవుతుంది. లేదా గెట్ ఇన్స్టెన్స్ మెథడ్ను సింక్రొనైజ్ చేయడం సులభం కానీ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. ఓహ్, లేదా డబుల్ చెక్డ్ లాకింగ్ వాడటం కొంచెం కాంప్లెక్స్ కానీ ఎఫిషియెంట్. అయితే జావాలో బెస్ట్ ఆప్షన్ ఈనం వాడటం. అది సింపుల్, థ్రెడ్ సేఫ్, రిఫ్లెక్షన్ ప్రూఫ్ కూడా. ఈనం వాడటమా? ఇంట్రెస్టింగ్. సరే, సింగిల్టన్ అనేది ఒకే ఆబ్జెక్ట్ కోసం. మరి మనకు ఒకే రకమైన ఆబ్జెక్ట్స్ చాలా కావాల్సి వస్తే, క్రియేషన్ లాజిక్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటే, అప్పుడు ఫ్యాక్టరీ ప్యాటర్న్ వాడాలా? అవును, ఫ్యాక్టరీ ప్యాటర్న్ ముఖ్య ఉద్దేశం ఆబ్జెక్ట్ క్రియేషన్ లాజిక్ను క్లయింట్ కోడ్ నుండి వేరు చేయడం. క్లయింట్ ఏ కాంక్రీట్ క్లాస్ ఆబ్జెక్ట్ కావాలో నేరుగా చెప్పకుండా ఫ్యాక్టరీకి కొన్ని పారామీటర్స్ ఇస్తుంది. ఫ్యాక్టరీయే ఆ పారామీటర్స్ ఆధారంగా సరైన టైప్ ఆబ్జెక్ట్ను క్రియేట్ చేసి వెనక్కిస్తుంది. ఉదాహరణకు, ఓ ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫిక్ కమాండ్స్ రన్ చేయాలి. విండోస్ అయితే ఒకలా, లైనక్స్ అయితే మరోలా. క్లయింట్ osfactory.get కమాండ్ ఎగ్జిక్యూటర్ విండోస్ అని అడిగితే ఫ్యాక్టరీ విండోస్ కమాండ్ ఎగ్జిక్యూటర్ ఇస్తుంది. గెట్ కమాండ్ ఎగ్జిక్యూటర్ లినక్స్ అంటే లినక్స్ కమాండ్ ఎగ్జిక్యూటర్ ఇస్తుంది. క్లయింట్కు న్యూ విండోస్ కమాండ్ ఎగ్జిక్యూటర్ లాంటివి రాయాల్సిన పని లేదు. కరెక్ట్. ఇది ఓసీపీకి కూడా హెల్ప్ చేస్తుంది. రేపు మ్యాక్ఓఎస్ సపోర్ట్ యాడ్ చేయాలంటే క్లయింట్ని మార్చకుండా ఫ్యాక్టరీలో కొత్త మ్యాక్ క్లాస్లో మార్పులు చేస్తే చాలు. బాగుంది. మరి అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ అంటే? ఇది ఫ్యాక్టరీలటే ఫ్యాక్టరీ అంటారా? అవును, ఒక రకంగా అంతే. ఇది సంబంధిత లేదా ఒకదానిపై ఒకటి ఆధారపడిన ఆబ్జెక్ట్ల కుటుంబాలను, ఫ్యామిలీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ను క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వాటి కాంక్రీట్ క్లాస్లను నేరుగా చెప్పాల్సిన అవసరం లేకుండా. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఉదాహరణ? సరే, యూఐ కాంపోనెంట్స్ అనుకుందాం. విండోస్ యాప్ కోసం విండోస్ స్టైల్ బటన్ చెక్ బాక్స్ కావాలి. మ్యాక్ యాప్ కోసం మ్యాక్ స్టైల్ బటన్ చెక్ బాక్స్ కావాలి. ఓకే. ఇక్కడ యూఐ ఫ్యాక్టరీ అనేది అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్టరీ. ఇది క్రియేట్ బటన్, క్రియేట్ చెక్ బాక్స్ లాంటి మెథడ్స్ని డిఫైన్ చేస్తుంది. విండోస్ యూఐ ఫ్యాక్టరీ, మ్యాక్ యూఐ ఫ్యాక్టరీ అనేవి కాంక్రీట్ ఫ్యాక్టరీలు. విండోస్ యూఐ ఫ్యాక్టరీ ఏమో విండోస్ బటన్, విండోస్ చెక్ బాక్స్లను క్రియేట్ చేస్తుంది. మ్యాక్ యూఐ ఫ్యాక్టరీ ఏమో మ్యాక్ బటన్, మ్యాక్ చెక్ బాక్స్లను క్రియేట్ చేస్తుంది. ఆహా. మీ అప్లికేషన్ స్టార్టప్లో సరైన ఫ్యాక్టరీని విండోస్ లేదా మ్యాక్ ఎంచుకుని ఆ తర్వాత మొత్తం యాప్ అంతా ఆ ఫ్యాక్టరీ ద్వారానే బటన్స్, చెక్ బాక్స్లను క్రియేట్ చేస్తుంది. దీనివల్ల యాప్ కోడ్ అంతా ఓఎస్ స్పెసిఫిక్ కాకుండా జనరల్గా ఉంటుంది. అర్థమైంది. ఒక ఫ్యామిలీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూఐ ఎలిమెంట్స్ను క్రియేట్ చేయడానికి. గుడ్. మరి కొన్నిసార్లు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి చాలా స్టెప్స్, ఆప్షనల్ పారామీటర్స్ ఉంటాయి. ఆ టెలిస్కోపింగ్ కన్స్ట్రక్టర్ సమస్యకు బిల్డర్ ప్యాటర్న్ ఎలా హెల్ప్ చేస్తుంది? అవును, బిల్డర్ ప్యాటర్న్ ముఖ్యంగా కాంప్లెక్స్ ఆబ్జెక్ట్లను స్టెప్ బై స్టెప్ నిర్మించడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా ఫీల్డ్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా కొన్ని ఆప్షనల్ అయినప్పుడు ఇది క్లీన్ సొల్యూషన్. టెలిస్కోపింగ్ కన్స్ట్రక్టర్స్ చాలా కన్స్ట్రక్టర్ ఓవర్లోడ్స్ లేదా ఒకే కన్స్ట్రక్టర్లో బోలెడని పారామీటర్స్ ఉండటం లాంటి సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. ఇల్లు కట్టే ఉదాహరణ లాంటిది. గోడలు, పైకప్పు మ్యాండేటరీ, కానీ స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఆప్షనల్. హౌస్ క్లాస్లో హౌస్ బిల్డర్ అనే స్టాటిక్ నెస్టెడ్ క్లాస్ ఉంటుంది. కరెక్ట్. క్లయింట్ ఇలా రాస్తుంది: హౌస్ మై హౌస్ ఈక్వల్స్ టు న్యూ హౌస్ డాట్ బిల్డర్ కంక్రీట్ వాల్స్ టైల్డ్ రూఫ్ డాట్ యాడ్ స్విమ్మింగ్ పూల్ ట్రూ డాట్ యాడ్ గార్డెన్ ల్యాండ్స్కేప్డ్ డాట్ బిల్డ్. ఇలా చైన్ లాగా మెథడ్స్ కాల్ చేసుకుంటూ వెళ్ళి చివరగా బిల్డ్ అంటే కావాల్సిన కాన్ఫిగరేషన్తో హౌస్ ఆబ్జెక్ట్ వస్తుంది. కోడ్ చదవడానికి కూడా బాగుంటుంది. అవును, ఏ పార్ట్ సెట్ చేశామో క్లియర్గా తెలుస్తుంది. ఆబ్జెక్ట్ క్రియేషన్ ప్రాసెస్ను ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్ నుండి వేరు చేస్తుంది. క్రియేషనల్ ప్యాటర్న్స్లో చివరిగా ప్రోటోటైప్ ప్యాటర్న్. ఇది క్లోనింగ్ లాంటిదా? ఉన్న ఆబ్జెక్ట్ని కాపీ చేసి కొత్తది క్రియేట్ చేయడమా? అవును, సరిగ్గా అదే. ప్రోటోటైప్ ప్యాటర్న్ కొత్త ఆబ్జెక్ట్లను న్యూ అని క్రియేట్ చేయడానికి బదులుగా ఇప్పటికీ ఉన్న ఒక ఆబ్జెక్ట్ని ప్రోటోటైప్, క్లోన్ కాపీ చేసి క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఆబ్జెక్ట్ క్రియేషన్ చాలా ఖర్చుతో కూడుకున్నప్పుడు, ఉదాహరణ డేటాబేస్ నుండి డేటా లోడ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇది పర్ఫార్మెన్స్ను మెరుగుపరుస్తుంది. అంటే మన దగ్గర ఒక కాన్ఫిగర్డ్ రోబోట్ ఆబ్జెక్ట్ ఉంది. అలాంటిదే ఇంకో రోబోట్ కావాలంటే న్యూ రోబోట్ అనే మొత్తం ప్రాసెస్ మళ్లీ చేయకుండా ఎగ్జిస్టింగ్ రోబోట్ డాట్ క్లోన్ అంటే సరిపోతుందా? అవును,
దీనికోసం ఆ క్లాస్ క్లోనబుల్ ఇంటర్ఫేస్ను ఇంప్లిమెంట్ చేసి క్లోన్ మెథడ్ను ఓవర్రైడ్ చేయాలి. జావాలో షాలో క్లోనింగ్, డీప్ క్లోనింగ్ అనేవి ఉంటాయి, వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే. కొన్నిసార్లు ఈ ప్రోటోటైప్లను ఒక రిజిస్ట్రీలో పెట్టుకుని కావాల్సినప్పుడు పేరు చెప్పి క్లోన్ చేసుకోవచ్చు అని కూడా ఉంది కదా? అవును, దాన్ని ప్రోటోటైప్ మేనేజర్ లేదా రిజిస్ట్రీ అంటారు. ఇది ఫ్యాక్టరీ లాంటిదే, కానీ న్యూ వాడకుండా క్లోనింగ్ వాడుతుంది. ఫైన్. క్రియేషనల్ ప్యాటర్న్స్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా చేస్తాయో చూశాం. ఇప్పుడు క్లాసులు, ఆబ్జెక్ట్లను కలిపి పెద్ద స్ట్రక్చర్స్ ఎలా కట్టాలో చెప్పే స్ట్రక్చరల్ ప్యాటర్న్స్ వైపు వెళ్దాం. అడాప్టర్ ప్యాటర్న్తో మొదలు పెడదామా? ఇది ఇందాకన్నట్లు ఎలక్ట్రికల్ అడాప్టర్ లాంటిదేనా? అవునవును, అడాప్టర్ ప్యాటర్న్ ఒకదానికొకటి కంపాటిబుల్ కాని ఇంటర్ఫేస్లు ఉన్న క్లాసులు కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఒక క్లాస్ ఇంటర్ఫేస్ను క్లయింట్ ఆశించే ఇంకో ఇంటర్ఫేస్గా మారుస్తుంది. ఒక రకంగా ట్రాన్స్లేటర్ లాంటిది. అంటే మన దగ్గర ఒక లైబ్రరీ ఉంది, అది XML డేటాను తీసుకుంటుంది. కానీ మనకు ఇంకో సిస్టమ్ JSON డేటా ఇస్తోంది. ఈ రెండింటి మధ్య ఒక అడాప్టర్ పెట్టి అది JSONను XMLగా మార్చి మన లైబ్రరీకిస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ అడాప్టర్ క్లాస్ క్లయింట్ ఆశించే ఇంటర్ఫేస్ను XML తీసుకునేది, ఇంప్లిమెంట్ చేస్తోంది. కానీ లోపల అది JSON ఇచ్చే సిస్టంతో మాట్లాడి డేటాను కన్వర్ట్ చేసి పని పూర్తి చేస్తుంది. లెగసీ కోడ్ని వాడాలన్నా, థర్డ్ పార్టీ లైబ్రరీలను ఇంటిగ్రేట్ చేయాలన్నా ఇది చాలా ఉపయోగం. బావుంది. నెక్స్ట్, బ్రిడ్జ్ ప్యాటర్న్. ఇది అబ్స్ట్రాక్షన్ను ఇంప్లిమెంటేషన్ నుండి వేరు చేస్తుంది అంటున్నారు. అంటే ఇది కొంచెం డీప్ కాన్సెప్ట్. సాధారణంగా మనం ఇన్హెరిటెన్స్ వాడినప్పుడు అబ్స్ట్రాక్షన్ ఉదాహరణ షేప్ మరియు దాని ఇంప్లిమెంటేషన్ ఉదాహరణ రెడ్ సర్కిల్, బ్లూ స్క్వేర్ గట్టిగా ముడిపడిపోతాయి. రకరకాల కాంబినేషన్స్ కావాలంటే క్లాసుల సంఖ్య పెరిగిపోతోంది. క్లాస్ ఎక్స్ప్లోజన్. ఓ. బ్రిడ్జ్ ప్యాటర్న్ ఏం చేస్తుందంటే అబ్స్ట్రాక్షన్ను ఉదాహరణ షేప్ ఒక హైరార్కీలో, దాని ఇంప్లిమెంటేషన్ను ఉదాహరణ కలర్, రెండరింగ్ ఇంజిన్ ఇంకో వేరే హైరార్కీలో ఉంచుతుంది. అబ్స్ట్రాక్షన్ క్లాస్ ఇంప్లిమెంటేషన్ ఇంటర్ఫేస్ యొక్క రెఫరెన్స్ను ఒక బ్రిడ్జ్ లాగా కలిగి ఉంటుంది. అంటే షేప్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో డ్రా మెథడ్ ఉంటుంది. ఇది లోపల రెండరర్ ఇంటర్ఫేస్ యొక్క రెండర్ షేప్ మెథడ్ను కాల్ చేస్తుంది. మనకు సర్కిల్, స్క్వేర్ అనే షేప్సు, వెక్టర్ రెండరర్, రాస్టర్ రెండరర్ అనే రెండరర్స్ ఉండొచ్చు. అప్పుడు మనం ఒక సర్కిల్ ఆబ్జెక్ట్కు వెక్టర్ రెండరర్ను కానీ రాస్టర్ రెండరర్ను కానీ పాస్ చేయొచ్చు. అవును, సరిగ్గా అదే. దీనివల్ల షేప్ హైరార్కీ, రెండరర్ హైరార్కీ ఇండిపెండెంట్గా పెరుగుతాయి. ఇన్హెరిటెన్స్కు బదులుగా కంపోజిషన్ను షేప్ హ్యాజ్ ఎ రెండరర్ ప్రోత్సహిస్తుంది. ఇంట్రెస్టింగ్. సరే, నెక్స్ట్ డెకరేటర్ ప్యాటర్న్. పిజ్జా టాపింగ్స్ ఇందాక కొంచెం టచ్ చేశాం. ఆబ్జెక్ట్కు డైనామిక్గా ఫీచర్లు యాడ్ చేయడం కదా? అవును. డెకరేటర్ ప్యాటర్న్ ఒక ఆబ్జెక్ట్కు రన్ టైంలో కొత్త బాధ్యతలను, ప్రవర్తనలను జోడించడానికి వాడతాం. సబ్క్లాసింగ్ కన్నా ఇది చాలా ఫ్లెక్సిబుల్. ఆబ్జెక్ట్లను ఒకదానిలో ఒకటి చుట్టుకుంటూ వెళ్తాం. పిజ్జా ఉదాహరణ తీసుకుంటే బేస్ పిజ్జా ఉంటుంది. దానికి చీజ్ కావాలంటే చీజ్ డెకరేటర్ బేస్ పిజ్జా చేస్తాం. ఇంకా జాలపెనోస్ కావాలంటే జాలపెనో డెకరేటర్ చీజ్ డెకరేటర్ చేస్తాం. ప్రతి డెకరేటర్ తన పని చీజ్ లేదా జాలపెనోస్ యాడ్ చేయడం చేసి మిగతా పనిని లోపల ఉన్న ఆబ్జెక్ట్కి అప్పగిస్తుంది. గెట్ కాస్ట్ లాంటివి కాల్ చేస్తే అన్నీ కలిసి కాస్ట్ లెక్కిస్తాయి. కరెక్ట్. ఇది ఓసిపికి కూడా మంచి ఉదాహరణ. బేస్ క్లాస్ని మార్చకుండానే కొత్త ఫీచర్లు, టాపింగ్స్ యాడ్ చేస్తున్నాం. జావా ఐఓ స్ట్రీమ్స్, బఫర్డ్ ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ స్ట్రీమ్ దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్. ఓకే. మరి కొన్నిసార్లు ఒక పెద్ద సిస్టమ్ లోపల చాలా సబ్సిస్టమ్స్ ఉంటాయి. వాటన్నింటితో మాట్లాడటం కష్టం. దీన్ని సింప్లిఫై చేయడానికి ఫసాడ్ ప్యాటర్న్ ఎలా పనిచేస్తుంది? ఫసాడ్ అంటే ముఖద్వారం లేదా ముఖభాగం అని అర్థం. ఈ ప్యాటర్న్ ఒక సంక్లిష్టమైన సబ్సిస్టమ్కు చాలా క్లాసులు, ఇంటర్ఫేసెస్తో కూడినది ఒక సింపుల్, యూనిఫైడ్ ఇంటర్ఫేస్ను అందిస్తుంది. క్లయింట్ ఆ లోపలి భాగాలన్నిటితో డీల్ చేయకుండా ఈ ఒక్క ఫసాడ్ క్లాస్తోనే ఇంటరాక్ట్ అవుతుంది. హోమ్ థియేటర్ ఉదాహరణలాగా ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్, ప్లేయర్, లైట్స్ ఇవన్నీ సబ్సిస్టమ్స్. హోమ్ థియేటర్ ఫసాడ్ అనేది ఫెసాడ్. దానిమీద వాచ్ మూవీ అని కాల్ చేస్తే అది లోపల వాటన్నిటినీ కోఆర్డినేట్ చేసి పని కానిస్తోంది. క్లయింట్కు సింపుల్గా ఉంటుంది. అవును,
ఇది సబ్సిస్టమ్ కాంప్లెక్సిటీని క్లయింట్ నుండి దాచిపెడుతుంది, క్లయింట్ కోడ్ను సింప్లిఫై చేస్తుంది. గుడ్. నెక్స్ట్ ప్రాక్సీ ప్యాటర్న్. ఇది ఒరిజినల్ ఆబ్జెక్ట్కు బదులుగా ఒక డమ్మీ లేదా ప్లేస్ హోల్డర్ లాంటిదా? యాక్సెస్ కంట్రోల్ చేయడానికి వాడతారా? అవును, ప్రాక్సీ అంటే ప్రతినిధి లాంటిది. ఇది ఇంకో ఆబ్జెక్ట్కు యాక్సెస్ను కంట్రోల్ చేయడానికి వాడతాం. ఒరిజినల్ ఆబ్జెక్ట్కు బదులుగా ఈ ప్రాక్సీ ఆబ్జెక్ట్తో క్లయింట్ ఇంటరాక్ట్ అవుతుంది. ప్రాక్సీ రిక్వెస్ట్ను ఒరిజినల్కు ఫార్వర్డ్ చేసే ముందు లేదా తర్వాత కొన్ని అదనపు పనులు, యాక్సెస్ చెక్స్, లాగింగ్, లేజీ లోడింగ్, క్యాషింగ్ చేయొచ్చు. ఉదాహరణకు హై రిజల్యూషన్ ఇమేజ్ లోడ్ చేయడం. ఇమేజ్ ఆబ్జెక్ట్కు బదులుగా ఒక ఇమేజ్ ప్రాక్సీని వాడొచ్చు. ప్రాక్సీ మొదట ఇమేజ్ డైమెన్షన్స్ లాంటి బేసిక్ ఇన్ఫో చూపిస్తుంది. క్లయింట్ నిజంగా ఇమేజ్ డేటా అడిగినప్పుడే, ఉదాహరణ డిస్ప్లే కాల్ చేసినప్పుడు, ప్రాక్సీ అసలు ఇమేజ్ను డిస్క్ నుండి లోడ్ చేస్తుంది. లేజీ లోడింగ్. కరెక్ట్. రిమోట్ ప్రాక్సీ వేరే మెషీన్లో ఉన్న ఆబ్జెక్ట్ను లోకల్గా రిప్రజెంట్ చేయడం. ప్రొటెక్షన్ ప్రాక్సీ, యాక్సెస్ కంట్రోల్, వర్చువల్ ప్రాక్సీ, లేజీ లోడింగ్, ఇలా రకాలున్నాయి. క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ అకౌంట్కు ఒక ప్రాక్సీ లాంటిదే. ఓకే. కాంపోజిట్ ప్యాటర్న్ గురించి చెప్పండి. ఇది ట్రీ స్ట్రక్చర్ లాంటిదా? ఆబ్జెక్టులను, గ్రూప్స్ ఆఫ్ ఆబ్జెక్టులను ఒకేలా ట్రీట్ చేయడమా? అవును, కాంపోజిట్ ప్యాటర్న్ ఆబ్జెక్ట్లను పార్ట్ హోల్ హైరార్కీలలో ట్రీ స్ట్రక్చర్ లాగా కంపోజ్ చేయడానికి, అలాగే ఇండివిజువల్ ఆబ్జెక్ట్లను లీవ్స్ మరియు వాటి కంపోజిషన్లను యూనిఫామ్గా ట్రీట్ చేయడానికి అనుమతిస్తుంది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో విండోస్, ప్యానల్స్, బటన్స్ లాంటివి. ఒక ప్యానెల్లోప బటన్స్ ఉండొచ్చు, లేదా ఇంకో ప్యానెల్ ఉండొచ్చు, లేదా ఫైల్ సిస్టంలో ఫైల్స్, లీవ్స్, డైరెక్టరీస్, కాంపోజిట్స్, వీటిలో ఫైల్స్ లేదా ఇతర డైరెక్టరీస్ ఉండొచ్చు. కరెక్ట్. ఒక కామన్ కాంపోనెంట్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ఉదాహరణ డ్రా మెథడ్తో. లీఫ్, బటన్, ఫైల్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాంపోజిట్, ప్యానెల్, డైరెక్టరీ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, కానీ ఇది లోపల కాంపోనెంట్ల లిస్టును మెయింటైన్ చేస్తుంది. డ్రా కాల్ చేసినప్పుడు కాంపోజిట్ తన లోపల ఉన్న అన్ని కాంపోనెంట్ల డ్రాను కాల్ చేస్తుంది. క్లయింట్కు లీఫ్ ఏదో, కాంపోజిట్ ఏదో తెలియాల్సిన పనిలేదు. రెండింటినీ ఒకేలా కాంపోనెంట్లాగా వాడొచ్చు. అర్థమైంది. ట్రీ స్ట్రక్చర్స్ను హ్యాండిల్ చేయడానికి ఇది పవర్ఫుల్. చివరిగా స్ట్రక్చరల్ ప్యాటర్న్లో ఫ్లైవెయిట్ ప్యాటర్న్. ఇది మెమరీ సేవింగ్ టెక్నిక్ లాగా అనిపిస్తోంది. అవును, ఫ్లైవెయిట్ ప్యాటర్న్ ముఖ్యంగా పెద్ద సంఖ్యలో చిన్న చిన్న ఆబ్జెక్ట్స్, ఫైన్ గ్రెయిన్డ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు మెమరీని సేవ్ చేయడానికి వాడతాం. ఇది ఆబ్జెక్టులను షేర్ చేయడం ద్వారా పనిచేస్తుంది. ఎలా షేర్ చేస్తారు? ఇది ఆబ్జెక్ట్ స్టేట్ను రెండు రకాలుగా విభజిస్తోంది: ఇంట్రిన్సిక్ స్టేట్ మరియు ఎక్స్ట్రిన్సిక్ స్టేట్. ఇంట్రిన్సిక్ స్టేట్ అంటే ఆబ్జెక్టుల మధ్య షేర్ చేసుకోగలిగేది, ఇమ్యూటబుల్. ఉదాహరణ ఒక క్యారెక్టర్ యొక్క ఫాంట్, సైజ్, కలర్. ఎక్స్ట్రిన్సిక్ స్టేట్ అంటే క్లయింట్ సందర్భాన్ని బట్టి ఇచ్చేది, షేర్ చెయ్యలేనిది. ఉదాహరణ క్యారెక్టర్ను ఏ పొజిషన్లో డ్రా చెయ్యాలి. ఓహో. ఒక ఫ్యాక్టరీ, ఫ్లైవెయిట్ ఫ్యాక్టరీ ఇంట్రిన్సిక్ స్టేట్ ఆధారంగా ఆబ్జెక్టులను క్రియేట్ చేసి వాటిని ఒక పూల్, క్యాష్లో పెట్టుకుంటుంది. క్లయింట్ ఒక ఆబ్జెక్ట్ అడిగినప్పుడు ఫ్యాక్టరీ ఆ ఇంట్రిన్సిక్ స్టేట్తో ఆబ్జెక్ట్ ఇప్పటికే పూల్లో ఉందేమో చూస్తుంది. ఉంటే దాన్నే తిరిగి ఇస్తుంది, లేకపోతేనే కొత్తది క్రియేట్ చేసి పూల్లో పెడుతుంది. అంటే టెక్స్ట్ ఎడిటర్లో ఏ అనే అక్షరం వేలసార్లు ఉన్నా ఒకే ఫాంట్ సైజ్తో ఉంటే, మెమరీలో ఏకి సంబంధించిన ఆబ్జెక్ట్ ఒకటే ఉంటుందన్నమాట. దాని పొజిషన్ ఎక్స్ట్రిన్సిక్ మాత్రం ప్రతిసారి వేరేగా పాస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల వేల కొద్ది ఆబ్జెక్ట్లకు బదులుగా కొన్ని ఆబ్జెక్ట్లతోనే పని జరిగిపోతుంది, మెమరీ బాగా సేవ్ అవుతుంది. చాలా బాగుంది. స్ట్రక్చరల్ ప్యాటర్న్స్ ఆబ్జెక్ట్లను ఎలా ఆర్గనైజ్ చేస్తాయో చూసాం. ఇక చివరి కేటగిరీ బిహేవియరల్ ప్యాటర్న్స్. ఇవి ఆబ్జెక్ట్ల మధ్య కమ్యూనికేషన్, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలో చెబుతాయి కదా. చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీతో మొదలు పెడదామా? తప్పకుండా. చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్యాటర్న్ ఒక రిక్వెస్ట్ను దాని హ్యాండిల్ చేయగల ఆబ్జెక్టుల గొలుసు వెంట పంపడానికి అనుమతిస్తుంది. రిక్వెస్ట్ చైన్లో వెళ్తున్నప్పుడు ప్రతి హ్యాండిలర్ దాని ప్రాసెస్ చేయగలదా లేదా అని చూస్తుంది. చేయగలిగితే చేస్తుంది, లేదంటే దాన్ని చైన్లో తర్వాతి హ్యాండిలర్కు పాస్ చేస్తుంది. అంటే రిక్వెస్ట్ పంపేవాడికి దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారో తెలియాల్సిన పనిలేదా? చైన్లోని ఎవరో ఒకరు చేస్తారు. అవును. ఉదాహరణకు ఒక హెల్ప్ డెస్క్ సిస్టమ్ మొదట లెవెల్ 1 సపోర్ట్ చూస్తుంది, పరిష్కరించలేకపోతే లెవెల్ 2కి,
అక్కడా కాకపోతే లెవెల్ 3కి ఎస్కలేట్ చేస్తుంది. లేదా లాగింగ్ సిస్టంలో మెసేజ్ మొదట కన్సోల్ లాగర్కి వెళ్తుంది, అది ప్రాసెస్ చేసి లేదా చెయ్యకుండా ఫైల్ లాగర్కి, అది డేటాబేస్ లాగర్కి పంపొచ్చు. పేమెంట్ ప్రాసెసింగ్ ఉదాహరణ కూడా బాగుంది. చిన్న అమౌంట్ అయితే బ్యాంక్, కొంచెం ఎక్కువైతే క్రెడిట్ కార్డ్, ఇంకా ఎక్కువైతే పేపాల్ హ్యాండిల్ చేయడం లాంటిది. ప్రతి హ్యాండ్లర్ తన లిమిట్ చెక్ చేసుకుని కాకపోతే నెక్స్ట్కి పాస్ చేస్తుంది. కరెక్ట్. ఇది రిక్వెస్ట్ పంపేవారిని సెండర్, రిసీవర్లను డీకపుల్ చేస్తుంది. చైన్ను డైనమిక్గా మార్చుకోవచ్చు కూడా. ఓకే, మరి కమాండ్ ప్యాటర్న్ ఇందాక కొంచెం డిస్కస్ చేసాం. రిక్వెస్ట్ను ఒక ఆబ్జెక్ట్గా మార్చడం, దీనివల్ల అండూ రీడు సాధ్యమవుతుందని చెప్పారు కదా. ఈ కమాండ్ ఆబ్జెక్ట్లో ఆ రిక్వెస్ట్ గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్, యాక్షన్, రిసీవర్, పారామీటర్స్ ఉంటుంది. దీనివల్ల రిక్వెస్ట్లను పారామీటరైజ్ చేయడం, క్యూలో పెట్టడం, లాగ్ చేయడం, ఇంకా అండూ రీడు ఆపరేషన్ సపోర్ట్ చేయడం కుదురుతుంది. టెక్స్ట్ ఎడిటర్ ఉదాహరణ మండి చూస్తే కాపీ, పేస్ట్, సేవ్ అనేవి కమాండ్ ఆబ్జెక్ట్లు. కాపీ కమాండ్, పేస్ట్ కమాండ్, సేవ్ కమాండ్. బటన్ ఇన్వోకర్ క్లిక్ చేస్తే సంబంధిత కమాండ్ ఆబ్జెక్ట్ ఎగ్జిక్యూట్ మెథడ్ కాల్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూట్ లోపల అసలు పనిచేసే రిసీవర్ టెక్స్ట్ డాక్యుమెంట్ మెథడ్ కాల్ అవుతుంది. కరెక్ట్. అండూ కోసం ఇన్వోకర్ ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ ఆబ్జెక్ట్లను ఒక స్టాక్లో పెట్టుకుని, అండూ కావాలంటే స్టాక్ నుండి పాప్ చేసి దాని అండూ మెథడ్ను అది ఇంప్లిమెంట్ చేసి ఉంటే కాల్ చేస్తుంది. ఇది సెండర్, రిసీవర్ను బాగా డీకపుల్ చేస్తుంది. అర్థం చేసుకోవడానికి వాడతారా? ఎస్క్యూఎల్ క్వెరీ లాంటి వాటినా? అవును. ఇంటర్ప్రెటర్ ప్యాటర్న్ ఒక భాష యొక్క గ్రామర్ను రిప్రజెంట్ చేయడానికి, ఆ రిప్రజెంటేషన్ను ఉపయోగించి ఆ భాషలోని వాక్యాలను వ్యాఖ్యానించడం లేదా అర్థం చేసుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఇది సాధారణంగా సింపుల్ లాంగ్వేజెస్ లేదా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లాంటి వాటిని పార్స్ చేయడానికి వాడతారు. ఉదాహరణకు, ఒక సర్చ్ క్వెరీ ఫైండ్ ఆల్ ప్రొడక్ట్స్ వేర్ కలర్ ఇస్ రెడ్ అండ్ ప్రైస్ ఇస్ లెస్ దెన్ 100 లాంటిదుంటే, దీన్ని ట్రీ లాంటి స్ట్రక్చర్లో రిప్రజెంట్ చేసి అండ్ నోడ్, దాని కింద కలర్ ఈక్వల్ టు రెడ్ నోడ్, ప్రైస్ లెస్ దెన్ 100 నోడ్, ఆ ట్రీని ఎవాల్యుయేట్ చేయడానికి వాడచ్చు. కరెక్ట్. ఎక్స్ప్రెషన్ అనే ఇంటర్ఫేస్, టర్మినల్ ఎక్స్ప్రెషన్, వేరియబుల్స్, కాన్స్టాంట్స్ లాంటివి, నాన్ టర్మినల్ ఎక్స్ప్రెషన్ అండ్, ఓర్ లాంటివి ఉంటాయి. ఇది చాలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్కు మాత్రమే సూట్ అవుతుంది, కాంప్లెక్స్ గ్రామర్స్కు అంత ప్రాక్టికల్ కాదు. ఓకే, మరి ఇటరేటర్ ప్యాటర్న్ ఇది కలెక్షన్స్ మీద లూప్ చేయడానికి కదా. జావాలో ఇటరేటర్ లాంటిదా? అవును, సరిగ్గా అదే. ఇటరేటర్ ప్యాటర్న్ ఒక అగ్రిగేట్ ఆబ్జెక్ట్, లిస్ట్, సెట్, మ్యాప్ లాంటి కలెక్షన్ లోపల ఉన్న ఎలిమెంట్లను దాని ఇంటర్నల్ స్ట్రక్చర్, అది అరేనా, లింక్డ్ లిస్టా అని బయటపెట్టకుండా ఒక సీక్వెన్షియల్ పద్ధతిలో యాక్సెస్ చేయడానికి ఒక స్టాండర్డ్ మార్గాన్ని అందిస్తుంది. అంటే క్లయింట్ కోడ్ ఫర్ ఐటమ్ లిస్ట్ అని రాస్తే అది లిస్ట్ అయినా సెట్ అయినా ఒకేలా పనిచేస్తుంది. లోపల ఇటరేటర్ ప్యాటర్న్ వాడుకుంటుంది. హ్యాజ్ నెక్స్ట్ మెథడ్స్ ద్వారా ఎలిమెంట్స్ను యాక్సెస్ చేస్తుంది. కరెక్ట్. ప్రతి కలెక్షన్ టైప్ తన సొంత ఇటరేటర్ను ప్రొవైడ్ చేస్తుంది. క్లయింట్కు ఆ ఇంటర్నల్ డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం లేదు. ఇది కోడ్ను క్లీన్గా, కలెక్షన్ ఇంప్లిమెంటేషన్ నుండి ఇండిపెండెంట్గా ఉంచుతుంది. క్లియర్. నెక్స్ట్ మీడియేటర్ ప్యాటర్న్. ఇది చాలా ఆబ్జెక్టులు ఒకదానితో ఒకటి డైరెక్ట్గా మాట్లాడుకోకుండా ఒక మధ్యవర్తి మీడియేటర్ ద్వారా మాట్లాడేలా చేస్తుందా? చెప్తాయి. మీడియేటర్ దాని సరైన కొలీగ్స్కు పంపిస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ ఉదాహరణ బాగుంది. విమానాలన్నీ నేరుగా ఒకదాంతో ఒకటి మాట్లాడుకోకుండా ఏటీసీ మీడియేటర్తో మాట్లాడతాయి. ఏటీసీ వాటి మధ్య కమ్యూనికేషన్ను, ల్యాండింగ్, టేకాఫ్లను కోఆర్డినేట్ చేస్తుంది. లేదా చాట్రూమ్. యూజర్లు చాట్రూమ్ మీడియేటర్కి మెసేజ్ పంపుతారు, అది మిగతా యూజర్లకు పంపిస్తుంది. కరెక్ట్. దీనివల్ల ఆబ్జెక్ట్ల మధ్య డైరెక్ట్ డిపెండెన్సీలు మెనీ టు మెనీ తగ్గిపోయి లూజ్ కప్లింగ్ మెనీ టు వన్ టు మీడియేటర్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ లాజిక్ అంతా ఒకే చోట మీడియేటర్లో ఉండటం వల్ల మేనేజ్ చేయడం సులభం. ఓకే, మరి మెమెంటో ప్యాటర్న్. ఇది ఆబ్జెక్ట్ స్టేట్ను సేవ్ చేసి తర్వాత రీస్టోర్ చేయడానికి వాడతారా? అండు లాంటి వాటికా? అవును. మెమెంటో ప్యాటర్న్ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇంటర్నల్ స్టేట్ను, దాని ఎన్కాప్సులేషన్ను బ్రేక్ చేయకుండా క్యాప్చర్ చేసి బయట స్టోర్ చేయడానికి, తద్వారా ఆ ఆబ్జెక్ట్ను తరువాత ఆ పాత స్టేట్కు రీస్టోర్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది అండూ రీడూ ఫంక్షనాలిటీకి చాలా ముఖ్యం. అంటే ఆబ్జెక్ట్ ఒరిజినేటర్ తన ప్రస్తుత స్టేట్ను ఒక మెమెంటో ఆబ్జెక్ట్లో సేవ్ చేసి ఇస్తుంది.
ఈ మెమెంటోను ఇంకో ఆబ్జెక్ట్ కేర్ టేకర్ భద్రపరుస్తుంది. తర్వాత ఒరిజినేటర్ను పాత స్టేట్కు మార్చాలంటే కేర్ టేకర్ ఆ మెమెంటోను ఒరిజినేటర్కు తిరిగిస్తుంది. ఒరిజినేటర్ దాని నుండి తన స్టేట్ను రీస్టోర్ చేసుకుంటుంది. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ముఖ్యమేంటంటే కేర్ టేకర్ ఆ మెమెంటో లోపల ఏముందో చూడదు, దాన్ని మార్చదు. అది కేవలం దాన్ని దాచిపెట్టి అవసరమైనప్పుడు తిరిగి ఇస్తుంది. ఒరిజినేటర్ యొక్క ఎన్కాప్సులేషన్ కాపాడబడుతుంది. గ్రేట్. నెక్స్ట్ అబ్జర్వర్ ప్యాటర్న్. ఇది ఇందాక కొంచెం చూశాం. వన్ టు మెనీ డిపెండెన్సీ. సబ్జెక్ట్ మారితే అబ్జర్వర్లకు నోటిఫికేషన్ వెళ్తుంది. అవును. సబ్జెక్ట్ లేదా పబ్లిషర్ స్టేట్ మారినప్పుడు దానిపై ఆధారపడిన అబ్జర్వర్లు లేదా సబ్స్క్రైబర్లు అందరికీ ఆటోమేటిక్గా నోటిఫై చేసి అప్డేట్ చేస్తుంది. న్యూస్ ఏజెన్సీ సబ్జెక్ట్ కొత్త న్యూస్ పబ్లిష్ చేస్తే దానికి సబ్స్క్రైబ్ చేసుకున్న టీవీ ఛానల్స్ అబ్జర్వర్స్ కి వెంటనే అలర్ట్ వెళ్తుంది. కరెక్ట్. సబ్జెక్ట్ ఇంటర్ఫేస్లో అటాచ్ అబ్జర్వర్, డిటాచ్ అబ్జర్వర్, నోటిఫై అబ్జర్వర్స్ మెథడ్స్ ఉంటాయి. అబ్జర్వర్ ఇంటర్ఫేస్లో అప్డేట్ మెథడ్ ఉంటుంది. సబ్జెక్ట్ నోటిఫై అబ్జర్వర్స్ కాల్ చేసినప్పుడు అది రిజిస్టర్ అయిన అన్ని అబ్జర్వర్ల అప్డేట్ మెథడ్ను కాల్ చేస్తుంది. ఇది ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్లలో చాలా కామన్. ఓకే. స్టేట్ ప్యాటర్న్. ఇది ఆబ్జెక్ట్ స్టేట్ మారినప్పుడు దాని బిహేవియర్ మారడానికి హెల్ప్ చేస్తుందా? ఇఫెల్స్లు తగ్గించడానికి? అవును. స్టేట్ ప్యాటర్న్ ఒక ఆబ్జెక్ట్ దాని ఇంటర్నల్ స్టేట్ మారినప్పుడు తన ప్రవర్తనను మార్చుకోవడానికి అనుమతిస్తుంది. బయట నుండి చూసేవారికి ఆ ఆబ్జెక్ట్ తన క్లాస్ను మార్చుకున్నట్లు అనిపిస్తుంది. స్టేట్ను బట్టి వేరువేరుగా ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు కాంటెక్స్ట్ క్లాస్లో పెద్ద ఐఎల్స్ లేక స్విచ్ స్టేట్మెంట్స్ రాయడానికి బదులుగా ప్రతి స్టేట్కు ఒక సెపరేట్ క్లాస్ రాసి ఆ స్టేట్ స్పెసిఫిక్ బిహేవియర్ను ఆ క్లాస్లో పెడతాం. ఉదాహరణకు ఒక డాక్యుమెంట్ న్యూ, డ్రాఫ్ట్, ఇన్ రివ్యూ, అప్రూవ్డ్ స్టేట్స్లో ఉండొచ్చు. ప్రతి స్టేట్లో కొన్ని ఆపరేషన్స్ ఎడిట్, రివ్యూ, అప్రూవ్ వేరేవేరుగా పనిచేయచ్చు లేదా అసలు పనిచేయకపోవచ్చు. కరెక్ట్. డాక్యుమెంట్ కాంటెక్స్ట్ క్లాస్ ప్రస్తుత స్టేట్ ఆబ్జెక్ట్ స్టేట్ ఇంటర్ఫేస్ను ఇంప్లిమెంట్ చేసేది యొక్క రిఫరెన్స్ను కలిగి ఉంటుంది. ఏదైనా ఆపరేషన్ రిక్వెస్ట్ వస్తే డాక్యుమెంట్ దాన్ని ప్రస్తుత స్టేట్ ఆబ్జెక్ట్కు డెలిగేట్ చేస్తుంది. ఆ స్టేట్ ఆబ్జెక్ట్ ఆ పనిని చేసి అవసరమైతే డాక్యుమెంట్ యొక్క స్టేట్ను నెక్స్ట్ స్టేట్కు మారుస్తుంది. ఉదాహరణ, డ్రాఫ్ట్ స్టేట్లో రివ్యూ కాల్ చేస్తే అది పనిచేసి డాక్యుమెంట్ స్టేట్ను ఇన్ రివ్యూ స్టేట్కు మారుస్తుంది. చాలా నీట్గా ఉంది. ఇఫ్ ఎల్స్ మెస్ లేకుండా ఉంటుంది. సరే, ఇంకా రెండే ఉన్నాయి. టెంప్లేట్ మెథడ్ ప్యాటర్న్. ఇది ఒక అల్గారిథం యొక్క స్కెలిటన్ను డిఫైన్ చేస్తుందా? అవును. టెంప్లేట్ మెథడ్ ప్యాటర్న్ ఒక అల్గోరిథం యొక్క స్ట్రక్చర్ను, అంటే స్టెప్స్ యొక్క సీక్వెన్స్ను ఒక బేస్ క్లాస్లోని ఒక మెథడ్ టెంప్లేట్ మెథడ్లో డిఫైన్ చేస్తుంది. అయితే ఆ అల్గోరిథంలోని కొన్ని స్టెప్స్ను అబ్స్ట్రాక్ట్గా వదిలేస్తోంది లేదా డీఫాల్ట్ ఇంప్లిమెంటేషన్ ఇస్తుంది. సబ్ క్లాసులు ఈ అబ్స్ట్రాక్ట్ స్టెప్స్ను ఇంప్లిమెంట్ చేయాలి లేదా డీఫాల్ట్ స్టెప్స్ను ఓవర్రైడ్ చేయాలి. కానీ అల్గోరిథం యొక్క ఓవరాల్ స్ట్రక్చర్ మారదు. అంటే ఇల్లు కట్టే ప్రాసెస్ ఉందనుకోండి. ఫౌండేషన్ వేయడం, గోడలు కట్టడం, పైకప్పు వేయడం, ఇంటీరియర్స్ చేయడం, ఇవి స్టెప్స్. బేస్ హౌస్ బిల్డింగ్ క్లాస్లో బిల్డ్ హౌస్ అంటే టెంప్లేట్ మెథడ్ ఈ స్టెప్స్ను ఒక ఆర్డర్లో కాల్ చేస్తుంది. అయితే గోడలు ఎలా కట్టాలి, పైకప్పు ఎలా వేయాలి అనేవి సబ్ క్లాసులు. ఉదాహరణ, వుడన్ హౌస్ బిల్డింగ్, కాంక్రీట్ హౌస్ బిల్డింగ్ డిఫైన్ చేస్తాయి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది కోడ్ డ్యూప్లికేషన్ను తగ్గిస్తుంది, అల్గోరిథం స్ట్రక్చర్ను ఒకే చోట ఉంచుతుంది, కానీ వేరియేషన్స్ను సబ్ క్లాసుల్లోకి పంపిస్తుంది. ఫైనలీ స్ట్రాటజీ ప్యాటర్న్. ఇది కూడా అల్గరిథమ్స్ గురించే కదా. టెంప్లేట్ మెథడ్కు దీనికి తేడా ఏంటి? మంచి ప్రశ్న. రెండు ఆల్గరిథమ్స్తో డీల్ చేస్తాయి, కానీ వేర్వేరు రకాలుగా. టెంప్లేట్ మెథడ్ ఇన్హెరిటెన్స్ వాడుతుంది. అల్గోరిథం స్ట్రక్చర్ ఫిక్స్డ్గా ఉంటుంది, కొన్ని స్టెప్స్ మాత్రమే మారతాయి. స్ట్రాటజీ ప్యాటర్న్ కంపోజిషన్ వాడుతుంది. ఇది మొత్తం అల్గోరిథంనే మార్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఒక ఫ్యామిలీ ఆఫ్ ఆల్గోరిథమ్స్ స్ట్రాటజీలుంటాయి, అవన్నీ ఒకే ఇంటర్ఫేస్ను ఇంప్లిమెంట్ చేస్తాయి. క్లయింట్ రన్ టైంలో ఏ స్ట్రాటజీ వాడాలో ఎంచుకోవచ్చు. ఓకే. నావిగేషన్ యాప్ ఉదాహరణ తీసుకుంటే రూట్ క్యాల్కులేట్ చేయడానికి వాకింగ్ స్ట్రాటజీ, డ్రైవింగ్ స్ట్రాటజీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్ట్రాటజీ అనేవి వేర్వేరు స్ట్రాటజీలు. యూజర్ ఏ మోడ్ సెలెక్ట్ చేస్తే ఆ స్ట్రాటజీ ఆబ్జెక్ట్ను నావిగేషన్ యాప్ కాంటెక్స్ట్ వాడుకుంటుంది. ఎగ్జాక్ట్లీ.
నావిగేషన్ కాంటెక్స్ట్ క్లాస్ ఒక రౌటింగ్ స్ట్రాటజీ ఇంటర్ఫేస్ రెఫరెన్స్ను కలిగి ఉంటుంది. క్లయింట్ సెట్ స్ట్రాటజీ మెథడ్ ద్వారా కావాల్సిన కాంక్రీట్ స్ట్రాటజీని వాకింగ్, డ్రైవింగ్ సెట్ చేస్తుంది. క్యాల్క్యులేట్ రూట్ కాల్ చేసినప్పుడు కాంటెక్స్ట్ ఆ స్ట్రాటజీ ఆబ్జెక్ట్ యొక్క మెథడ్ను కాల్ చేస్తుంది. దీనివల్ల అల్గోరిథమ్స్ ఇండిపెండెంట్గా ఉంటాయి, సులభంగా మార్చుకోవచ్చు. అద్భుతం. మనం సాలిడ్ నుండి మొదలుపెట్టి చాలా ముఖ్యమైన క్రియేషనల్, స్ట్రక్చరల్, బిహేవియరల్ ప్యాటర్న్స్ను కవర్ చేశాం. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల కోడ్ డిజైన్ గురించి మన ఆలోచనా విధానం ఖచ్చితంగా మారుతుంది. అవును, ఈ ప్యాటర్న్లు కేవలం థియరీ కాదు, ఇవి రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కు ప్రూవన్ సొల్యూషన్స్. వీటిని అర్థం చేసుకోవడం, ఎప్పుడు ఏది వాడాలో తెలుసుకోవడం మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడానికి చాలా ముఖ్యం. ఇవి కోడ్ను క్లీన్గా, మెయింటెనబుల్గా, స్కేలబుల్గా, ఫ్లెక్సిబుల్గా ఉంచుతాయి. నిజమే. వెంటనే కోడింగ్లోకి దూకేయకుండా ముందు డిజైన్ గురించి ఆలోచించటం, బహుశా ఒక డయాగ్రమ్ గీసుకోవటం వల్ల లాంగ్ రన్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్లు ఆ డిజైన్ థింకింగ్కు ఒక స్ట్రక్చర్ ఇస్తాయి. కరెక్ట్. ఏ ప్రాబ్లంకు ఏ ప్యాటర్న్ వాడాలి అనేది అనుభవంతో వస్తుంది. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ ప్యాటర్న్లు కలిపి వాడాల్సి రావచ్చు. ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రతి ప్యాటర్న్ దాని స్పెసిఫిక్ ప్రాబ్లంను సాల్వ్ చేస్తుంది. శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం, మనం చూసిన ఈ ప్యాటర్న్లు విడివిడిగా పవర్ఫుల్. మరి వీటిని కలిపితే, అంటే ఒక ఫ్యాక్టరీ లోపల బిల్డర్ను వాడటం, లేదా ఒక అబ్జర్వర్కు నోటిఫై చేసేటప్పుడు స్ట్రాటజీని ఉపయోగించడం, ఇలా కాంబినేషన్స్ ద్వారా ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ను ఎలా సాల్వ్ చేయొచ్చు. మీరు రీసెంట్గా ఫేస్ చేసిన ఒక కోడింగ్ ఛాలెంజ్ను తీసుకుని దానికి ఈ ప్యాటర్న్లలో ఏది లేదా ఏ కాంబినేషన్ బెస్ట్ ఫిట్ అవుతుందో ఆలోచించండి. ఈ ఎక్స్ప్లోరేషన్ కంటిన్యూ చేయడమే మంచి డిజైనర్గా మారడానికి మార్గం.